ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మన శశి చూసింది ఆ సంధ్యనే. అసలు ఆ సంధ్య బతికే ఉందని నీకెలా తెలుసమ్మా? వనభోజనాల దగ్గరికి వచ్చానురా. ఇక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్లో చూశాను. అనుమానమే లేదురా యష్, తను నిజంగానే సంధ్యే. అమ్మా నువ్వు అసలు సరిగ్గా చూసావా? చూశాను కాబట్టే కంగారు పడి చెప్తున్నానురా. నిన్న అందరం ఇక్కడే ఉన్నాం, సంధ్య కూడా ఇక్కడే ఉంది, కానీ మన కంటికి కనిపించలేదు. అందుకే అమ్మ నీకు అప్పుడే చెప్పాను ఆ ఫోటో వద్దు అని. ఇప్పుడు చూడేమైందో. ఆ సంధ్యని సింధు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ చూసిందంటే రిషి శశి తన పిల్లలే అని కన్ఫర్మ్ అయిపోయేది. ఇప్పుడు ఏం చేద్దామ్మా? ఆ అమ్మాయి గనక ఈ సిటీలోనే ఉంటే ఎప్పటికైనా మనకి డేంజరే. నేను అదే టెన్షన్ పడుతున్నానురా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా నువ్వు ఏదన్నా చెయ్యి. వెంటనే ఆ సంధ్య ఎవరో, తను ఎక్కడుంటుందో అన్ని డీటెయిల్స్ కనుక్కో. సంధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ సింధు కంటపడకూడదు. నా ప్రాణం ఉండగా పిల్లల్ని దాని చేతికి పోనివ్వనురా. ఆ సంధ్య ఎక్కడుందో ఇప్పుడే వెళ్ళి ఆచూకీ కనుక్కుంటాను. ఉంటాను. అసలే ఈ సింధు టెన్షన్ అనుకుంటే మళ్ళీ సంధ్య, ఈ కొత్త టెన్షన్ ఏంటి? మేడం, ఎలాగైనా సరే వెంటనే ఆ సంధ్య ఆచూకీ తెలుసుకొని సంధ్య సింధు కంట పడకుండా ఎటైనా దూరంగా పంపించేయాలి. ప్రతి దానికి అడ్డు తగులుతున్నావేంటి అసలా? నేను అడ్డు రాలేదు. మనసెక్కడో పెట్టుకుని కారు నడుపుతుంది మీరు. నువ్వు ఈ ఊరొచ్చి మమ్మల్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న దగ్గర నుంచి మా మనసులో లేదు. నిజంగా నేను మీ నాశనం కోరుకున్న దాన్నే అయితే జైలు శిక్ష అనుభవించేదాన్నే కాదు. హత్య చేసిన వాళ్ళు జైలుకు వెళ్ళక విహారయాత్రకి వెళ్తారా? నేను తప్పు చేశానో లేదో నాకు మాత్రమే తెలుసు. అది మీ ముందు రుజువు చేయాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను నీ చేష్టల్ని అసహ్యించుకొని మేవింత దూరం వచ్చి బ్రతుకుతుంటే నిజంగా నీకు సిగ్గు శరం ఉన్నదానివైతే నీ దారి నువ్వు చూసుకునేదానివి. అలా కాకుండా మేము ఏ ఊళ్ళో ఉన్నామో అదే ఊరొచ్చి మాకు మనశ్శాంతి లేకుండా చేయడంలో ఏంటి నీ ఉద్దేశం? మీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని నేను అనుకుంటే ఈ ఊరే రావక్కర్లేదు. అందుకు చాలా దారులున్నాయి. మీ కొడుకు నా మెళ్ళో తాళిని తెంచేశాడే గాని ఇంకా విడాకులివ్వలేదు. ఆ విషయంలో నేను కోర్టుకు వెళ్తే మీరంతా బజార్న పడతారు. మరి ఏ ఉద్దేశంతో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావే? నేనెందుకు తిరుగుతున్నానో మీకు తెలీదా? ఒకరికి 2 కొడుకుల్ని కన్నారు. తల్లి ప్రేమేంటో మీకు అర్థం కావట్లేదా? మీ కొడుకుని మీకు దూరం చేస్తే మీకెలా ఉంటుంది? నీకు తల్లి అనిపించుకునే అర్హత లేదే. అందుకే ఆ దేవుడు పుట్టగానే నీ బిడ్డని చంపేశాడు. నిజంగా ఆ దేవుడి చంపేశాడో లేక పైకి మనుషుల్లా కనపడే దెయ్యాలే నా బిడ్డని నాకు దూరం చేశాయో ఎవరు చూశారు? అంటే ఏంటే నీ ఉద్దేశం? నీ బిడ్డని నేను దూరం చేశానన్నా? నేనా మాట అనలేదే. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే
మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇదిగో నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రిషికి శశికి నీకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు నా కొడుక్కి కోడలికి పుట్టిన పిల్లలు. నేను చెప్పేది కూడా అదే. మీ కొడుకు యష్కి మీ కోడలు సింధుకి అంటే నాకు పుట్టిన పిల్లలు. నార్మల్, ఇంకోసారి నా పిల్లలు అంటే ఊరుకునేది లేదసలా. ఆ పిల్లలు నా పిల్లలే అని నా మనసు చెప్తుంది. నిజం ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటపడక మాందు. నిజం బయటపడ్డ రోజున నా పిల్లల్ని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. అయినా మీ కొడుక్కి తన రెండో భార్యకి పుట్టిన పిల్లలు వాళ్లే అని గట్టిగా అంటున్నారు కదా. మరి రెండో భార్య చనిపోయినప్పుడు మీ కొడుకు మూడో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? చెప్పండి, ఎందుకు చేసుకోలేదు? అంటే చనిపోయిన సంధ్య అంటే వాడికి ప్రాణం, అందుకే ఇంకో పెళ్లి చేసుకోలేదు. మరి నన్ను కూడా మీ కొడుకు అంతకంటే ఎక్కువగానే ప్రాణంగానే ప్రేమించాడు కదా. నన్ను మర్చిపోయి సంధ్యని పెళ్లి చేసుకోగలిగినప్పుడు చనిపోయిన సంధ్యని కూడా మర్చిపోయి ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా చేసుకోవాలి కదా. పిల్లలకి సవితి తల్లిని తీసుకురావటం వాడికి ఇష్టం లేదు. సవతి తల్లిని తీసుకురావడం ఇష్టం లేదా? లేక అసలు తల్లెవరో పిల్లలకి చెప్పడం ఇష్టం లేక? అయ్యో, దీనికి యశు సంధ్యని పెళ్లి చేసుకున్నాడో లేదో అన్న అనుమానం వచ్చేసింది. ఇప్పుడు కనుక ఆ సంధ్య దీని కంట పడితే కొంపలు అంటుకుంటాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సంధ్య ఉందా లేదా? మాట్లాడండి. శిక్ష పడి నువ్వు జైలుకు పోయావులే అని సంతోషంగా ఉన్నావు. మళ్ళీ వచ్చి మాకు నరకం చూపిస్తున్నావు. నీకు దండం పెడతానే, దయచేసి మాకు దూరంగా ఎటైనా వెళ్ళిపో. అప్పుడు మేం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటాం. వెళ్తాను. పిల్లలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిసిన రోజున ఖచ్చితంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోతాను. వాళ్ళు నీ పిల్లలు కాదు అని ఇంకెన్ని ఆధారాలు చూపించాలే? మీరు ఎన్ని ఆధారాలు చూపించినా నా మనసు నమ్మడం లేదు. అందుకే అడుగుతున్నాను. నిజంగా వాళ్ళు నా బిడ్డలు కాదు అని నమ్మితే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాను. అప్పటి వరకు మీరు బెదిరించినా బ్రతిమాలినా నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోను. ఎక్కడ కనిపిస్తే అక్కడ నన్ను అవమానిస్తే ఊరొదిలి వెళ్ళిపోతుంది అనుకోవడం మీ కొడుకు పిచ్చి, భ్రమ, అమాయకత్వం. వస్తాను. ఏంటిది ఎలా రెచ్చిపోతుంది? పిల్లలు దాని పిల్లలు కాదని అది ఎలా నమ్ముతుంది? ఏం చేయాలి ఇప్పుడు? సంధ్యని పట్టుకుని ఊరు దాటించటం కాదు, ఆ సంధ్యని తీసుకొచ్చి పిల్లల తల్లి స్థానంలో పెడతాను. అప్పుడు ఈ సింధు నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. రిషి, టీచర్ లెసన్ చదవమన్నారు కదా, చదవకుండా ఏం రాస్తున్నావు అసలు? అమ్మ గురించి దేవుడికి రాస్తున్నాను. అమ్మ గురించి దేవుడికి రాస్తున్నావా? ఏం రాసావు? దేవుడా, మాకు అమ్మ లేదని మాలో మేము బాధపడుతూ ఉంటే బిందు అమ్మని మాకు దగ్గర చేసావు. బిందు
అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మాకు మంచిగా స్నానం చేయించింది, గోరుముద్దలు తినిపించింది, కథలు చెప్పి నిద్రపుచ్చింది. బిందు అమ్మని చూస్తే చాలు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేము సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా దేవుడా? ఎందుకు బిందు అమ్మని మాకు దూరం చేస్తున్నావు? నువ్వు ఇలా చేస్తుంటే చాలా ఏడుపు వస్తుంది. నీకు దండం పెడతాను, బిందు అమ్మని ఎప్పటికీ మాతోనే ఉండేలా చెయ్యి ప్లీజ్ దేవుడా. ఏడవకు రిషి, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. చూడ్రా, అమ్మ కోసం రిషి ఎలా ఏడుస్తున్నాడో. కన్న తండ్రి పట్టించుకోకపోయినా ఆ దేవుడు పట్టించుకున్నాడు. అందుకే తల్లి అని తెలియకపోయినా భగవంతుడే సింధుకు దగ్గర చేశాడు. దేవుడా, సింధు బాధని భరించలేకపోతున్నాను. కనీసం పిల్లల బాధనైనా గుర్తించి వాళ్ళకి ఆ తల్లిని దూరం చేయకు. రేయ్ ఆపు. ఏం కావాలి? నీతో మాట్లాడాలి. అవతల మా అన్న పెళ్లికి టైం అవుతుంది. బాసికం ఇచ్చేయాలి. మేము వెళ్ళకపోతే పెళ్లికి లేట్ అవుతుంది. వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఈ అమ్మాయి బాకు. బాకు ఏంటి? అదే, తన పేరు బాలకుమారి. ఈ బాలకుమారి ఇప్పుడు ఎక్కడుంది? మీకెందుకు తన గురించి? ఈ అమ్మాయిని నేను వెంటనే కలవాలి. తనతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆగండి, ఇప్పుడే కదా తన పేరు చెప్పారు, ఎంతలోనే తెలీదు అంటారేంటి? పేరు గురించి తెలిస్తే అమ్మాయి గురించి తెలియాలని రూల్ ఉందా ఏంటి? నిజంగా మాకు తెలీదు. తన గురించి నిజంగా తెలియకపోతే మొన్న వనభోజనాల్లో ఆ అమ్మాయి వెంట పడాల్సిన అవసరం ఏముంది? అంటే అమ్మాయి బాగుంది కదా అని ఊరికే అలా ఫాలో చేసామంతే. ఫాలో చేశారా, కిడ్నాప్ చేశారా? మేం కిడ్నాప్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి ఎక్కడుందో మీరిప్పుడు చెప్పకపోతే ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులకి చూపిస్తాను. ఆ తర్వాత మీరు జైల్లో ఉంటారు. మేడం, మా తెలీదు. మా అన్న బాకును లవ్ చేశాడు, కానీ బాకు ఇష్టం లేదు. జంపై వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకున్న తను ఎక్కడున్నా పట్టుకురమ్మంటే ఎతికెళ్ళి అప్పచెప్పాం, అంతే. పెళ్ళ? ఎవరితో, ఎక్కడ, ఎప్పుడు? మా అన్న దేవదాస్తో. ఇవాళే, ఇప్పుడే. ఈ ఏరియాలో మా అన్న పెద్ద రౌడీ. అందరికీ వడ్డీలకి డబ్బులు ఇస్తుంటాడు. అంటే ఆ దేవదాస్ గాడితో ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి జరగబోతుందా? అవును.
అర్జెంటుగా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, లేకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు 7 ఏళ్ల శిక్ష పడుతుంది మీకు. సరే మేడం, పదండి. నా కారులో మిమ్మల్ని ఫాలో అవుతాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పారిపోవాలని చూశారో, ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసు కదా. ఇదే మేడం. ఎవరు? పెళ్లి పెద్దనయ్యా, పద్ధతిగా పెళ్లి చేయించడానికి తీసుకొచ్చారు కదా, చెప్పండి. అవునరా, మేమే తీసుకొచ్చాం. సరే, లోపలికి రండి. ఎరా భాస్కర్ తెచ్చారా? తెచ్చామన్నా. నమస్కారం బాబు. మీరు పెద్ద ముత్తైదు అన్నా, వదినకి బాసికం కట్టాలి కదా, అందుకే తీసుకొచ్చాం. రేయ్, ఇంతమంది ఉన్నారు కదరా, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ అవసరమా? అన్నా, ఈవిడ చేత్తో వదినికి బాసికం కట్టించి మీరిద్దరూ కనుక ఈవిడితో అక్షింతలు వేయించుకుంటే మీ జీవితం ఆ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో కళకళ్ళాడిపోతుంది బాబు. అలా అయితే ఓకే. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? పదండి పదండి పదండి. ఎట్లా తప్పించుకుంటావమ్మీ? ఇంకేడమ్మీ తప్పించుకున్నదే, ఇంటి చుట్టూ రౌడీలు పెట్టంలో. పదండమ్మా, లేట్ అవుతుంది. లెగు పద. అరే, ఏంటమ్మా పెళ్లి కూతురు ఎలాగైనా రెడీ చేసేది? అసలు బాసికం ఏది? మీరెవరండి? చెప్పండ్రా. పెళ్లి పెద్దమ్మా. అమ్మా, మీరు బాసికం కట్టండి. మీరు ఇంకేం చూస్తున్నారు? నడవండి, ఇంకా నడవండి. వెళ్ళండి. నడవమ్మా. ఏంటమ్మా చూస్తున్నారు? మీరు కూడా నడవండి అమ్మా. నేను పెళ్లి కూతురు తల్లినయ్యా. పెళ్లి పెద్ద ఉన్నారు కదమ్మా, మీరు కూడా నడవండి. నడవండి అమ్మా, రండి. ఎవరు మీరు? నేను తప్పించడానికి వచ్చాను. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? నేను మీకెలా తెలుసు? నీ గురించి నాకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు నా గురించి నువ్వు తెలుసుకోవడంత ముఖ్యం కాదు. నీకు ఈ పెళ్లి తప్పిపోవడం ముఖ్యం. మీరెవరో కానీ సమయానికి వచ్చుండారు. ఈ పెళ్ళాపితే మీకు రుణపడి ఉంటాను. అంత పెద్ద మాట వద్దులే, నాకు కూడా నీతో పనుంది. ఆ పని చేసి పెట్టి చాలు. ఈ పెళ్లి తప్పిస్తే అలాగే చేస్తాను. ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. అదేంటండి, పెళ్లి తప్పిస్తానని చెప్పి పెళ్లి పీటల మీద కూర్చోమంటారా? నన్ను నమ్ము, ఈ పెళ్లి జరగదు. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదండి. నమ్మాల్సింది. పెళ్లిలో నిన్ను చూస్తుంటూ నేను చెప్పినప్పుడు చెప్పించే. కూర్చోమ్మా. బాకు, ఈ పెళ్లి కూతురు గెటప్ లో భలే ఉన్నావు. తీసుకో బాకు. ఇక నేను ఫుల్ టెన్షన్తో చేస్తుంటే ఆమె ఏంటి అంత ప్రశాంతంగా నవ్వుతుంది?
పక్క తాళి కట్టే టైం కూడా అయిపోతుంది. అసలు నన్ను ఆమె ఎలా తప్పిస్తుంది? ఓ పక్క సస్పెన్స్, ఇంకో పక్క కంగారు. అయ్యా, మంగళదారిని కానిచ్చండి. అదేంటి ఏమైనదమ్మీ నీకు? అయ్యో లేమ్మా, లే. కళ్ళు తిరిగినట్టున్నాయండి. పడిపోయింది. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా. ఇదేదో నాటకం ఆడుతుంది. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి, నేను ఇప్పుడే తాళి కట్టేస్తాను. ఆగు, అసలు నువ్వు మనిషివేనా? నా కూతురు స్పృహ తప్పి పడిపోతే దానికి ఏమైందో పట్టించుకోకుండా తాళి కట్టేస్తావా? సిగ్గులేదా నీకు? బాకు వేషాలు నాకు బాగా తెలుసు. నువ్వు పక్క తప్పుకో. అయ్యో, నా కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరైనా సహాయం చేయండి. తాళి కట్టిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను చచ్చిన వదిలేటట్లేడుగా. నా శవానికైనా తాళి కట్టేట్టున్నాడు. నువ్వు కోరుకున్నట్టు నీకిష్టం లేని పెళ్లి నుంచి తప్పించాను. మరి నేను కోరుకున్న పని నువ్వు చేయకుండానే వెళ్ళిపోతావా? ఏం చేయాలో చెప్పండి మేడం. ఇప్పుడే చిటికలో ఇటు చేసి పడతాను. నువ్వొక నాటకం ఆడాలి. ఏదే నాటకమా? నువ్వు నా కొడుక్కి భార్యగా, పిల్లలకి తల్లిగా నటించాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.